ఈరోజు మెగా పవర్ స్టార్ వారసుడిగా ప్రపంచవ్యాప్తంగా వైవిధ్య రూపంగా నటించినటువంటి గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి రామ్ చరణ్ గారి పెద్ద సినిమా విడుదలైతా ఉంది. మరి ఈ సినిమాలో ఇంతవరకు నటించిన సినిమాలకు భిన్నంగా ఆయన నటించడం తండ్రి వారసత్వాన్ని, బాబాయ్ నాయకత్వాన్ని మరి ప్రజలకు సుపరిచయం చేస్తూ మరి ఇద్దరు అంచనాలకి తగ్గకుండా మెగా అభిమానం చూరగొన్నటువంటి వ్యక్తి రామ్ చరణ్. ఆయన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్గా ఎదిగిన తీరు మనం చూసాం. ఆయన కష్టపడే తత్వం, ఆధారపడే తత్వం కాకుండా కష్టపడి అభిమానులకు అంచనాలకు మించి ఈ సినిమా ఉండబోతా ఉంది. మరి ఈ సినిమా సమాజంలో యువతకు కానీ మహిళలకు కానీ మిగతా అందరికి కూడా ఒక సందేశాత్మకం చిత్రంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈ సినిమాను మెగా ఫ్యామిలీనే ఒక సేవా కుటుంబం, ఒక పక్క సినిమాలు చేస్తూ ఒక పక్క సేవా కార్యక్రమాలతో ఈరోజు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశం మరి అభిమానాన్ని చూరుకున్న కుటుంబం మెగా ఫ్యామిలీ. మరి ఆ మెగా ఫ్యామిలీకి ఆకాశమంత అభిమానంతో ఈరోజు స్వాగతం పలుకుతా ఉన్నాం కడప నగరంలో. మరి ఆయన సినిమాలో కష్టపడి నటిస్తే ఆ సినిమాని ప్రజలకు పరిచయం చేసేదానికి కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో మరి ఆయన శిష్య బృందం అయితేనేమి, జనసేన పార్టీ నాయకులైతేనేమి, మెగా ఫ్యామిలీ భక్తులైతేనేమి ఆ సినిమాని ప్రమోషన్ చేయడంలో ఈరోజు చూస్తూ ఉన్నారు. ఇది ఒక పండగ వాతావరణం, ఒక జాతరలాగా కడప అప్సరా థియేటర్లో ఏర్పాట్లన్నీ చేశారు. మరి అందరు అభిమానులతో కూడా ఇక్కడ ఆయన అందరి సహాయ సహకారాలు తీసుకొని ఆయన బృందంతో పాటు జనసేన నాయకులు కూడా స్వరూప్ కానీ, సుమన్ కానీ, మరి మహేంద్ర కానీ, చిన్న కానీ, మరి వేంపల్లి నుంచి వచ్చిన మా జనసేన ఇన్ఛార్జి హరీష్ గారు కూడా వీళ్ళందరితో కూడా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం తీసుకొని అంగరంగ వైభవంగా విడుదలకు స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇది ఇంతవరకు మెగా ఫ్యామిలీలో రానటువంటి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. జై రామ్ చరణ్, జై చిరంజీవ.